హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మనం చూస్తున్నాం కదా, ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి ఉందండి. సో చూద్దాం పైన ఫ్లాట్ ఎట్లా ఉంది, ఆ డిజైన్ ఒకసారి చూద్దాం. సో ఇది మనకు లొకేషన్ వచ్చేసి ఆ, హైత్ నగర్, విజయవాడ హైవేలో ఉన్న హైత్ నగర్ తర్వాత మనకు లక్ష్మరెడ్డిపాలెం వస్తుంది, నియర్ పెద్దంబర్పేట. సో ఇందులో ఫ్లాట్ సేల్కి ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది 30 ఫీట్ రోడ్. ఇది అపార్ట్మెంట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. రోడ్డు గేట్ కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉంది. మనం ఇప్పుడు చూడబోయే ఫ్లాట్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, 2 BHK సైజులో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫ్లాట్. రైట్, పైకి పోదాం. సో మనం ఇప్పుడు 5th ఫ్లోర్కి వచ్చినామండి. ఇది స్టెప్స్ పక్కనే ఉంది ఫ్లాట్. ఇది ఈస్ట్ ఫేసింగ్, పక్కనే లిఫ్ట్ ఉంది దీనికి. రైట్ సైడ్ మనం చూస్తాం కదా. సో లిఫ్ట్ పక్కనే ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK 1125 SFT అండి. ఇది 2 BHK. ఒకసారి లోపల చూద్దాం ఎట్లా ఉందో. సో మనం చూస్తున్నాం, ఇది హాల్. ఇది ఫ్లోరింగ్ అంతా మనకు టైల్స్ ఇచ్చారు, బ్రాండెడ్ టైల్స్. సో మనకి ఇక్కడ హాల్లో ఒక విండో వచ్చింది. విండోస్కి గ్రిల్ కంప్లీట్ అయిపోయింది, అండ్ UPVC తోటి గ్లాస్ ఫిట్టింగ్ అండ్ మెష్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మన ఇక్కడ ఇది మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి మనం సోఫాస్ సిట్టింగ్ ఏరియా ఇక్కడ. రైట్, లోపల చూద్దాం మనం. హాల్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా. ఇది ఇక్కడే డైనింగ్ ఏరియా వస్తుంది. సో మనకి ఇక్కడ ఒకటి హ్యాండ్ వాష్ వస్తుంది. ఇక్కడ పాయింట్ ఇచ్చారు ఆల్రెడీ. మస్ట్ మనకి ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది చూడొచ్చు, కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా. సో మన కిచెన్ నుంచి ఒకటి ఎగ్జిట్ డోర్ ఇచ్చారు ఇక్కడ. మన కిచెన్ నుంచి ఒకటి ఎగ్జిట్ డోర్ ఉంది ఇక్కడ. చూడొచ్చు, ఇది బాల్కనీ, వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు మళ్ళీ హాల్కి వచ్చినాం. హాల్లో ఇక్కడ వస్తే మనకు కామన్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా వచ్చింది. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనం. సో మనం చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది. ఇంట్లో 2 విండోస్ వచ్చినాయండి, వెంటిలేషన్ బాగుంది. మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ వచ్చినాయి, చూడొచ్చు. అండ్ దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏంటంటే ఇక్కడ ఒక బాల్కనీ వ్యూ వచ్చిందండి. డోర్ వచ్చింది అండ్ బాల్కనీ వ్యూ అనమాట. అంటే మనకి ఇక్కడ ఫ్లాట్కి మధ్యలో గ్యాప్ ఉంది ఇట్లా. సో ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ అటాచ్మెంట్ లేకుండా గ్యాప్ వచ్చిందనమాట. బాగుంది ఇట్లా. రైట్, ఇప్పుడు మనం 2 BHK ఫ్లాట్ చూసాం కదండి. సో దీనికి ఎమ్యూనిటీస్ మనం చూద్దాం ఇప్పుడు. మనం ఇప్పుడు పైన ఫ్లాట్ చూసాం కదండి. సో ఎమ్యూనిటీస్ కింద ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది లిఫ్ట్ ఏరియా. ఇదంతా ఈ లిఫ్ట్ కూడా ఎమ్యూనిటీస్లో ఇచ్చేస్తారు. సో మనం ఇదంతా చూస్తున్నాం కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా చూడవచ్చు, చాలా పెద్దగా వచ్చింది. అంతా కార్ పార్కింగ్ అండ్ బైక్స్ అన్ని పెట్టుకోవచ్చు. బోర్వెల్ అండ్ వాటర్ సంప్ అనమాట ఇది. రైట్.
సో మనం చూస్తున్నాం ఇది చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారంతా మనకు. సెక్యూరిటీ రూమ్ ఇది. అండ్ మనకి ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. అండ్ మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వచ్చింది ఎమ్యూనిటీస్లో భాగంగా. సో మనకు జనరేటర్ కూడా వస్తుంది ఇక్కడ. సో మనం అపార్ట్మెంటులో ఫ్లాట్ డీటెయిల్ చూసాం కదా. సో మనకు రేట్ వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ 4500 అండి. అండ్ ఎమ్యూనిటీస్ 4 lakhs. సో దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు డైరెక్ట్ బిల్డరే ఉంటారు. సో మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తారు మీకు ఇది. సో లొకేషన్ ఆల్రెడీ మీకు చెప్పినా కదా, ఇది లక్ష్మారెడ్డి పాలెం అండి.